Hello everyone, welcome to Meguru. Today we are going to discuss about basic concepts of radiation. So in previous video lo already introduction to radiation heat transfer, radiation introduction అయితే ఇచ్చానండి. ఈరోజు ఈ రేడియేషన్ హీట్ ట్రాన్స్ఫర్లో బేసిక్ కాన్సెప్ట్స్ ఏంటో చూద్దాం. దానికంటే ముందు అగైన్ ఒకసారి రీకలెక్ట్ చేసుకుందాం. రేడియేషన్ అంటే ఏంటండి? ఇట్ ఈజ్ ఏ మెథడ్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ that does not rely upon any contact between the heat source and the heated object. The presence of medium is not necessary. So radiation అంటే ఏంటి? రేడియేషన్ హీట్ ట్రాన్స్ఫర్. దిస్ ఈజ్ ది థర్డ్ మోడ్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్. దీనిలో హీట్ ట్రాన్స్ఫర్ అనేది ఎట్లా జరుగుతుంది? సో దీనిలో మనకి కండక్షన్లో కన్వెక్షన్లో చూసుకున్నట్టు మీడియం అయితే ఏమీ అవసరం లేదు. వితౌట్ ఎనీ మీడియం హీట్ ట్రాన్స్ఫర్ విల్ టేక్స్ ప్లేస్. ఓకేనా? సో కండక్షన్లో చూసుకుంటే మనం కండక్షన్ హీట్ ట్రాన్స్ఫర్ జరగాలంటే ఏంటండి? ఇప్పుడు ఒక మెటల్ రాడ్ తీసుకొని దాన్ని బాగా హీట్ చేసామంటే ఏంటి, అక్కడ వన్ సైడ్ హీట్ ఎనర్జీని సప్లై చేస్తేనే మనకి రాడ్ అప్ టు ఎడ్జ్ వరకు రాడ్ అనేది హీట్ అవుతుంది. అంటే డైరెక్ట్ కాంటాక్ట్లో ఉన్నప్పుడు హీట్ ట్రాన్స్ఫర్ జరిగితే విత్ ఇన్ ది సిస్టంలో మనం తీసుకున్న సాలిడ్ ఆబ్జెక్ట్లో డైరెక్ట్ కాంటాక్ట్ అనేది ఉండాలి, అది కూడా విత్ ఇన్ ది సిస్టమ్. అట్లా ఉంటే దాన్ని కండక్షన్ హీట్ ట్రాన్స్ఫర్ అంటాం. ఓకేనా? సో అదొక మీడియం. అలానే కన్వెక్షన్లో చూసుకుంటే కనుక సాలిడ్ సర్ఫేస్ ఫ్లూయిడ్ కంపల్సరీగా ఉండాలి. సో ఇది ఒక సాలిడ్ సర్ఫేస్, ఈ సాలిడ్ సర్ఫేస్ మీద ఫ్లూయిడ్ అనేది ఫ్లో అయితే కనుక ఆ రెండింటి మధ్య హీట్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది డ్యూ టు దే టెంపరేచర్ డిఫరెన్స్. అంటే కన్వెక్షన్లో వచ్చి మీడియం ఏంటి? ఫ్లూయిడ్, అది వాటర్ ఆర్ ఎయిర్ ఏదైనా అవ్వచ్చు. అయితే వన్ కమింగ్ టు రేడియేషన్లో మనకి ఎలాంటి టైప్ ఆఫ్ మీడియం అవసరం లేదు. ఎలాంటి మీడియం లేకుండానే హీట్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. హీట్ ఎనర్జీ అనేది ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది హీట్ ఎనర్జీ మీడియం లేకుండా అంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ సన్, ఎర్త్. ఓకేనా? సన్ నుంచి మనకి ఎర్త్ మీదకి రేస్ అనేవి పడతాయి. ఓకేనా? ఇది ఎర్త్ అనుకోండి. అయితే ఈ ఎర్త్ అనేది సన్కి ఎర్త్కి మధ్య ఉన్న డిస్టెన్స్ అనేది 1,00,000 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చాలా కిలోమీటర్ల దూరంలో సన్ అలానే ఎర్త్ డిస్టెన్స్ అనేది ఉంటుంది. అయితే ఈ సన్ నుంచి ఎర్త్కి హీట్ ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే ఏంటి అంటే కనుక, చాలా డిస్టెన్స్లో ఉంటుంది అంటున్నాం కాబట్టి అక్కడ అది స్పేస్. సో ఎలాంటి మీడియము ఉండదన్నమాట. వితౌట్ ఎనీ మీడియం ఇక్కడ నుంచి సన్ రేస్ అనేది ఎర్త్ మీదకి పడతాయి. సో ఆ హీట్ ఎనర్జీ పడడం వల్ల మనం కొంచెం హాట్గా ఫీల్ అవుతాం. ఎర్త్ మీద చాలా లివింగ్ ఆర్గనిజమ్స్, నాన్ లివింగ్ ఆర్గనిజమ్స్ కూడా ఉంటాయి. ఎప్పుడైతే సన్ నుంచి వస్తున్న ఎనర్జీ అనేది దీని మీద పడుతుందో సో వీ కెన్ ఫీల్ సంథింగ్ హాట్. ఓకేనా? సో అది అక్కడ నుంచి ఎలా వస్తుంది ఏంటి అంటే కనుక, త్రూ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ద్వారా మనకి ఈ సన్ నుంచి రేస్ అనేవి ఎర్త్ మీదకి పడతాయి. ఓకేనా? ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంటే ఏంటి, వేవ్ ఎలా ఫామ్ అవుతుంది, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అంటే ఏంటి, అదంతా కూడా ప్రీవియస్ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి చూడండి. ఓకేనా? సో ఇట్లా మనకి రేడియేషన్ హీట్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. స్పేస్లోనే కాదు, వ్యాక్యూమ్లో కూడా మనకి ఈ రేడియేషన్ హీట్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. ఎందుకంటే అలా ఇది ఎలాంటి మీడియం లేకుండా కూడా హీట్ ట్రాన్స్ఫర్ జరిగితే దాన్ని రేడియేషన్ హీట్ ట్రాన్స్ఫర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు స్టవ్ దగ్గర నుంచొని ఫైర్ ఆన్ చేసినప్పుడు మనం దాన్ని ముట్టుకోవాల్సిన లేదు, కొంచెం డిస్టెన్స్లో ఉన్నా సరే మనకి ఏమనిపిస్తుందండి, కొంచెం వేడిగా ఉన్నట్టు అనిపిస్తుంది. అది ఎందుకు ఏంటి అంటే కనుక, ఆ హీట్ అనేది మన చుట్టూ ఎయిర్ అనేది ఉంటుంది. సో ఆ హీట్ అనేది ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ ది గ్యాసెస్లో అయినా సరే లేకపోతే ఫ్లూయిడ్లో అయినా కూడా మనకి హీట్ ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో దానివల్ల త్రూ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ లాగా హీట్ ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. అందుకే మనం కొంచెం వేడిని అయితే ఫీల్ అవుతాం. స్టవ్ అనే కాదు, అలాంటి టైప్ ఆఫ్ మన పక్కన బర్నింగ్ ఆబ్జెక్ట్స్ ఏదైనా బర్న్ అయినా సరే కొంచెం డిస్టెన్స్లో మనం ఉన్నా సరే ఆ హీట్ అనేది మనకి తాకినట్టు ఉంటుంది. ఎందుకు ఉంటుంది ఏంటంటే కనుక ఈ రేడియేషన్ హీట్ ట్రాన్స్ఫర్ అది. ఓకేనా? నెక్స్ట్ కమింగ్ టు ది ప్రివర్స్డ్ థియరీ. ఈ ప్రివర్స్డ్ థియరీ ఏంటి, ఏమి ఎక్స్ప్లెయిన్ చేసిద్దంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాడీని తీసుకుని వెళ్ళాం. ఓకేనా? ఈ బాడీకి సమ్ టెంపరేచర్ ఎంతో కొంత ఉంటుంది. ఇది సరౌండింగ్లో ప్లేస్ చేసినప్పుడు ఈ బాడీ టెంపరేచరు సరౌండింగ్ టెంపరేచరు రెండు సేమ్ టెంపరేచర్స్ ఉన్నాయనుకోండి, ఏమవుతుంది? దిస్ బాడీ డస్ నాట్ రేడియేట్ ఎనర్జీ.
అండ్ ది టెంపరేచర్ రిమైన్స్ కాన్స్టెంట్. సో మనం తీసుకున్న బాడీ టెంపరేచరు సరౌండింగ్ టెంపరేచర్ ఈక్వల్గా ఉంటే దీని నుంచి దానికి ఎనర్జీ రేడియేట్ అవ్వదు. సో అలానే దాని నుంచి దీనికి కూడా ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవ్వదు, రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి. సో ఎందుకు అలా ఉంటాయి ఏంటి అంటే కనుక ఇట్ ఈస్ ఈక్వల్ టు ది రేట్ అట్ విచ్ ద ఎనర్జీ ఈజ్ ట్రాన్స్ఫర్డ్. అలా కాకుండా మనం తీసుకున్న ఆబ్జెక్ట్ అనేది, సో మనం తీసుకున్న బాడీ ఆర్ ఆబ్జెక్ట్ అనేది హాట్ ఆబ్జెక్ట్ అనుకోండి. ఈ హాట్ ఆబ్జెక్ట్ని తీసుకుని వెళ్ళి కూలర్ సరౌండింగ్కి ప్లేస్ చేసినప్పుడు, అంటే సరౌండింగ్ టెంపరేచర్కి ప్లేస్ చేసినప్పుడు, అదే కూడా కూలర్ సరౌండింగ్ అంటే కొంచెం కూల్గా ఉన్న సరౌండింగ్లో ప్లేస్ చేసినప్పుడు ఏమవుతుందండి, ఎనర్జీ అనేది రేడియేట్ అవుతుంది, ఫాస్ట్గా రేడియేట్ అవుతుంది. ఓకే, దాన్ని అబ్జార్ప్షన్ రేట్. సో ఈ హాట్ ఆబ్జెక్ట్ ఉన్న హీట్ అనేది స్లోగా సరౌండింగ్ ఎయిర్ టెంపరేచర్ ఏదైతే ఉందో అది అబ్జార్బ్ చేసుకుంటుంది. ఎప్పటి వరకు ఏంటి అంటే కనుక రెండిటికి ఈక్విలిబ్రియం టెంపరేచర్స్ వచ్చేంత వరకు. సో అలా కనుక వస్తే కనుక దాన్నే మనం ప్రివోస్ట్ థియరీ ఆఫ్ హీట్ ఎక్స్చేంజ్ అంటాం. అబ్జార్ప్టివిటీ, రిఫ్లెక్టివిటీ అండ్ ట్రాన్స్మిసివిటీ. సో ఈ మూడు అంటే ఏంటో చూద్దాము. అబ్జార్ప్టివిటీని దేంతో డినోట్ చేసుకుంటామంటే ఆల్ఫా. నెక్స్ట్ రిఫ్లెక్టివిటీనేమో రో. ట్రాన్స్మిసివిటీని దేంతో డినోట్ చేసుకుంటాం, టౌ. సో ఈ మూడు అర్థం అవ్వాలంటే ఫస్ట్ మనం ఒక మెటల్ సర్ఫేస్ని కన్సిడర్ చేసుకుందాం. ఓకే, ఇది ఒక మెటల్ సర్ఫేస్. ఈ మెటల్ సర్ఫేస్ మీద ఒక ఇన్సిడెంట్ రేడియేషన్ స్ట్రైక్ అవుతున్నప్పుడు, ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ రేడియేషన్ ఈ మెటల్ సర్ఫేస్ మీద స్ట్రైక్ అయ్యిందో అప్పుడు మనకి 3 పాసిబిలిటీస్ ఆఫ్ ది ఎనర్జీ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. అవి ఏంటో చూద్దాం. ఇది ఇన్సిడెంట్ రేడియేషన్. మనం ఇన్సిడెంట్ రేడియేషన్ అనొచ్చు, లేకపోతే కనుక ఆర్ ఇర్రేడియేషన్. ఇర్రేడియేషన్ ఆర్ ఇన్సిడెంట్ రేడియేషన్ రెండు కూడా ఒకటే. మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా అడగొచ్చు, లేకపోతే ఇట్లా అయినా అడగొచ్చు. దీన్ని దేంతో డినోట్ చేసుకుంటారంటే క్యాపిటల్ జీ, అంటే టోటల్ రేడియేషన్. సో మెటల్ సర్ఫేస్ మీద ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ రేడియేషన్ వచ్చి స్ట్రైక్ అయిందో మనకి 3 పాసిబిలిటీస్ ఉంటాయి. ఒకటి, వచ్చిన ఆ రేడియేషన్ ఏదైతే ఉందో అది రిఫ్లెక్ట్ అవుతుంది, కొంచెం సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. దాన్నే మనం రిఫ్లెక్టెడ్ రేడియేషన్ అంటాం. ఓకే, దట్ ఈస్ జిఆర్. నెక్స్ట్, సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని ఈ మెటల్ సర్ఫేస్ అనేది అబ్జార్బ్ చేసుకుంటుంది, అది అబ్జార్బ్డ్ రేడియేషన్, జిఏ. ఓకే, సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని మెటల్ సర్ఫేస్ అనేది ట్రాన్స్మిట్ చేసుకుంటుంది, దాన్నే మనం ట్రాన్స్మిటెడ్ రేడియేషన్ అంటాం, జిటి. ఇది మెటీరియల్ సర్ఫేస్ కదా. ఓకే, ఎప్పుడైతే మెటల్ సర్ఫేస్ని ఈ ఇన్సిడెంట్ ఆఫ్ రేడియేషన్ స్ట్రైక్ అయిందో మనకి 3 పాసిబిలిటీస్లో రేడియేషన్ అనేది ఇట్లా ఉంటుంది. ఒకటి, రిఫ్లెక్ట్ అవుతుంది సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, సమ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ అనేది అబ్జార్బ్ చేసుకుంటుంది, ఇంకా సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని ట్రాన్స్మిట్ చేసుకుంటుంది. ఓకే, ఇప్పుడు మనం తీసుకున్న దీనికి ఎనర్జీ బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ రాసుకుంటే ఏమవుతుందండి, టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు అబ్జార్బ్డ్ రేడియేషన్ ప్లస్ రిఫ్లెక్టెడ్ రేడియేషన్ ప్లస్ ట్రాన్స్మిటెడ్ రేడియేషన్. ఓకే, ఇట్లా వచ్చింది. సో ఇప్పుడు డివైడింగ్ విత్ టోటల్ ఎనర్జీ ఆన్ బోత్ సైడ్స్, అంటే క్యాపిటల్ జీతో డివైడ్ చేసుకుందాం బోత్ సైడ్స్. ఏమవుతుంది, జీతో డివైడ్ చేసుకుంటే మనకి ఇట్లా వస్తుంది. సో ఈ జిఏ బై జీనే మనం ఆల్ఫా అంటాం. నెక్స్ట్ జిఆర్ బై జీని రో, జీటీ బై జీని గామా, దట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఈ ఆల్ఫా, రో, గామా కాదు, గామా ఆర్ టౌ ఏదైనా అనుకోవచ్చు, మనం టౌ అంటున్నాం కదా. సో టౌ ట్రాన్స్మిసివిటీ. సో ఇట్ ఈస్ డిఫైన్ యాజ్ ది ఫ్రాక్షన్ ఆఫ్ ది టోటల్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఫాలింగ్ ఆన్ ది సర్ఫేస్ విచ్ ఈజ్ అబ్జార్బ్డ్, అంటే ది రేషియో ఆఫ్ అబ్జార్బ్డ్ ఎనర్జీ టు ది టోటల్ ఎనర్జీ ఈజ్ కాల్డ్ అబ్సార్ప్టివిటీ. అట్లానే రేషియో ఆఫ్ energy that is reflected to the total energy is called
రిఫ్లెక్టివిటీ. నెక్స్ట్ GT/G అంటే ద రేషియో ఆఫ్ ఎనర్జీ ట్రాన్స్మిటెడ్ టు ది టోటల్ ఎనర్జీ ఈజ్ కాల్డ్ ట్రాన్స్మిసివిటీ. ఆల్ఫా ప్లస్ రో ప్లస్ టవ్ ఈక్వల్ టు 1. సో డిపెండింగ్ అపాన్ ది ప్రాపర్టీస్ మనకి వేరియస్ సర్ఫేసెస్ని తీసుకుంటే మనకి ఈ వాల్యూస్ అన్నీ కూడా చేంజ్ అయిపోతాయి. ఎట్లా చేంజ్ అవుతాయి ఏంటి అంటే కనుక ఫస్ట్ బ్లాక్ బాడీ కన్సిడర్ చేసుకుందాం. అంటే బ్లాక్ సర్ఫేస్ ఆర్ బ్లాక్ బాడీ. బ్లాక్ బాడీకి ఈ మూడు అబ్జార్ప్టివిటీ, రిఫ్లెక్టివిటీ, ట్రాన్స్మిసివిటీ ఎట్లా ఉంటుంది ఏంటంటే కనుక సో మనకి బ్లాక్ బాడీలో 100% హీట్ అనేది అబ్జార్బ్ చేసుకునిద్ది. అంటే 100% రేడియేషన్ని అబ్జార్బ్ చేసుకునిద్ది బ్లాక్ సర్ఫేస్ ఏదైనా సరే. సో అబ్జార్బ్ చేసుకుంటుంది అంటే ఏంటి, ఆల్ఫా అనేది 1 అవుతుంది. ఈ ఈక్వేషన్లో ఆల్ఫా వాల్యూ 1 అయితే రో టౌ అంటే రిఫ్లెక్టివిటీ అలానే ట్రాన్స్మిసివిటీ ఏమవుతుంది, 0 అవుతుంది. ఓకేనా. సో అయితే మనం బ్లాక్ బాడీ రేడియేషన్ 100% అబ్జార్బ్ చేసుకుంటుంది అంటే ఏంటండి, ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకునిద్దో అంతే అమౌంట్ ఆఫ్ రేడియేషన్ని ఎమిట్ చేస్తుంది. ఓకేనా. సో బ్లాక్ బాడీకి ఎమిసివిటీ ఏమవుతుంది, 1 అవుతుంది. అయితే మనం రియల్ లైఫ్లో అయితే బ్లాక్ బాడీ 100% ఏమీ అబ్జార్బ్ చేసుకోదు. ఓన్లీ ఇది కాన్సెప్ట్ కాబట్టి ఇట్లా చెప్తున్నాం. రియల్ లైఫ్లో అయితే 99% హీట్ ఎనర్జీని అంటే రేడియేషన్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. ఓకే. నెక్స్ట్ కమింగ్ టు ది వైట్ బాడీ. సో ఇది బ్లాక్ బాడీకి ఆపోజిట్. వైట్ బాడీ ఏం చేస్తుంది, 100% రేడియేషన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. సో రిఫ్లెక్ట్ చేస్తుంది అంటే ఏంటి అర్థం, రిఫ్లెక్టివిటీ అనేది 1 అవుతుంది. సో ఈ ఈక్వేషన్లో రిఫ్లెక్టివిటీ 1 అయితే ఆల్ఫా అలానే ట్రాన్స్మిసివిటీ 0 అయిపోవాలి. సో అబ్జార్ప్టివిటీ నెక్స్ట్ ట్రాన్స్మిసివిటీ కూడా 0 అవుతుంది. సో 100% రేడియేషన్ వైట్ కలర్ బాడీ మీద పడుతున్నప్పుడు ఈ 100% కూడా రేడియేషన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఇది కూడా జస్ట్ కాన్సెప్ట్ పరంగా చెప్తున్నాం కానీ రియల్ లైఫ్లో అయితే కనుక 99% రేడియేషన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఓకేనా. సో అయితే మీరు ఈ రెండు అబ్జర్వ్ చేస్తే కనుక సమ్మర్లో మనకి ఎక్కువ బ్లాక్ కలర్ షర్ట్స్ కానీ బ్లాక్ కలర్ డ్రెస్సెస్ కానీ వేసుకోవద్దు అని చెప్తారు మన ఇంట్లో. ఎందుకు ఏంటి అంటే కనుక ఇదే రీజన్ అనమాట. సో బ్లాక్ అనేది హీట్ని బాగా తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఎందుకు ఏంటి అంటే కనుక బయటికి వెళ్ళినప్పుడు సన్ నుంచి వస్తున్న రేస్ ఏదైతే ఉందో అది ఒక లైట్ ఎనర్జీ లాగా మనపై పడుతుంది. ఆ లైట్ ఎనర్జీ అన్న ఇక్కడ హీట్ ఎనర్జీ అన్న ఒకటే. సో లైట్ ఎనర్జీ ఏంటి, హీట్ ఎనర్జీ ఏంటంటే హీట్ ఎనర్జీ ఎలా ఫామ్ అవుతుందంటే త్రూ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ద్వారా మన మీద పడడం వల్ల హీట్ని తొందరగా అబ్జర్బ్ చేసుకుంటుంది బ్లాక్ సర్ఫేస్ ఏదైనా సరే. ఓకేనా. సో అందుకే ఎక్కువ మనం సమ్మర్లో ప్రిఫర్ చేసేది వైట్ కలర్ మాత్రమే. సో నెక్స్ట్ వన్ ఒపాక్ బాడీ. ఈ ఒపాక్ బాడీ ఏంటంటే దట్ ఈస్ సెట్ టు బి. ఎప్పుడు ఒపాక్ బాడీ అని ఏంటి అని చెప్తా ఉంటే కనుక ఈ ఒపాక్ బాడీ అనేది ఈ బాడీ నుంచి ఎలాంటి ట్రాన్స్మిసివిటీ ఉండదన్నమాట. సో ట్రాన్స్మిసివిటీ అనేది 0. ట్రాన్స్మిట్ చేసుకోదు ఈ బాడీ నుంచి రేడియేషన్ని. సో ట్రాన్స్మిట్ చేసుకోదు అంటే ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఆల్ఫా ప్లస్ రో ఈక్వల్ టు 1 అవుతుంది. అంటే సమ్ అమౌంట్ ఆఫ్ హీట్ని అబ్జర్బ్ చేసుకుంటుంది అలానే సమ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీని రేడియేట్ చేస్తుంది అంటే రిఫ్లెక్ట్ చేస్తుంది. సో దానివల్ల ఆల్ఫా ప్లస్ రో ఈక్వల్ టు 1. సో మోస్ట్ ఆఫ్ ది సాలిడ్స్ అన్నీ కూడా ఒపాక్ బాడీయే. ఎందుకంటే అది ఎలాంటి అమౌంట్ ఆఫ్ రేడియేషన్ని ట్రాన్స్మిట్ చేయదు. ఓకేనా. సో మనకి ఇక్కడ రిఫ్లెక్టివిటీ అనేది డిక్రీజ్ అయిందనుకోండి, అప్పుడు అబ్జార్ప్టివిటీ అనేది ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. సో అబ్జార్ప్టివిటీ అనేది ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అవుతుంది. ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది డిక్రీజ్ అవుతుంది అంటే కనుక మనం తీసుకున్న సర్ఫేస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా. బై పాలిషింగ్ ది సర్ఫేస్ ఇట్ కెన్ బి డిక్రీజ్డ్ ఆర్ ఇంక్రీజ్డ్. అప్పుడు మనకి బై చేంజింగ్ ది రిఫ్లెక్టివిటీ రో. సో నెక్స్ట్ వన్ గ్రే బాడీ. ఈ గ్రే బాడీని తీసుకుంటే ఈ గ్రే బాడీ అని ఎలా చెప్తాం ఏంటంటే కనుక అబ్జార్ప్టివిటీ ఏంటి, ఆల్ఫా. ఈ ఆల్ఫా అనేది ఇట్ డస్ నాట్ వేరీ విత్ టెంపరేచర్ అండ్ వేవ్ లెంత్ ఆఫ్ ది ఇన్సిడెంట్ రేడియేషన్. సో ఈ ఆల్ఫా వాల్యూ అంటే అబ్జార్ప్టివిటీ అనేది ఎలాంటి వేరియేషన్ ఉండదు. అబ్జార్ప్టివిటీలో టెంపరేచర్ వేవ్ లెంత్ చేంజ్ అయినా సరే అంటే ఇట్ డస్ నాట్ చేంజ్ విత్ రెస్పెక్ట్ టు ది టెంపరేచర్ అండ్ వేవ్ లెంత్. సో అలా ఉంటే కనుక దాన్ని గ్రే బాడీ అంటారు. యాక్చువల్గా గ్రే బాడీ అనేది హీట్ని ఎక్కువ అబ్జర్బ్ చేసుకోదు కంపేరింగ్ విత్ ది బ్లాక్ బాడీ. ఓకేనా.
నెక్స్ట్ వన్ కలర్డ్ బాడీ. ఈ కలర్డ్ బాడీ ఏంటంటే గ్రే బాడీకి ఆపోజిట్ అండి. ఇందులో అబ్జార్ప్టివిటీ అనేది విత్ రెస్పెక్ట్ టు టెంపరేచర్ అండ్ వేవ్ లెంత్తో చేంజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఎమిసివిటీ. సో ఎమిసివిటీ అంటే ఏంటి, ఎలా చెప్తాం అంటే కనుక ఎమిసివిటీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ది ఎమిసివ్ పవర్ ఆఫ్ ది బాడీ టు ది ఎమిసివ్ పవర్ ఆఫ్ ఏ బ్లాక్ బాడీ. సో ఇట్ ఈస్ ది రేషియో బిట్వీన్ ది ఎమిసివ్ పవర్ ఆఫ్ ఏ బాడీ టు ది ఎమిసివ్ పవర్ ఆఫ్ ఏ బ్లాక్ బాడీ. సో ఇందాక మనం చెప్పుకున్నట్టు ఎమిసివ్ పవర్ ఆఫ్ ఏ బ్లాక్ బాడీ ఎప్పుడు కూడా 1 అవుతుంది. ఓకే, అంటే ఎమిసివ్ పవర్ ఆఫ్ ఏ బాడీ అంటే బ్లాక్ బాడీ అనేది హీట్ రేడియేషన్ని ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుందో, అలానే ఎంతైతే అమౌంట్ ఆఫ్ రేడియేషన్ అబ్జర్వ్ చేసుకుంటుందో అంతే అమౌంట్ ఆఫ్ హీట్ని ఎమిట్ చేస్తుంది. సో అందుకని ఇక్కడ ఎమిసివ్ పవర్ ఆఫ్ ఎ బ్లాక్ బాడీ ఈజ్ 1. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ది రెగ్యులర్ రిఫ్లెక్షన్ అండ్ డిఫ్యూజ్ రిఫ్లెక్షన్. సో రెగ్యులర్ రిఫ్లెక్షన్కి అలా డిఫ్యూజ్ రిఫ్లెక్షన్కి ఏంటి డిఫరెన్స్ ఏంటంటే కనుక, సో ఒక సర్ఫేస్ అయితే తీసుకుందాము విచ్ ఈజ్ నార్మల్ టు ది సర్ఫేస్, దిస్ లైన్ ఈజ్. సో ఎప్పుడైతే మనకి ఇన్సిడెంట్ ఆఫ్ రేడియేషన్ అనేది ఈ సర్ఫేస్ మీద ఇట్లా స్ట్రైక్ అవుతుందో సమ్ యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది తీటా. సో అంతే అమౌంట్ ఆఫ్ యాంగిల్తో మనకి రిఫ్లెక్ట్ అవుతుంది రేడియేషన్. అట్లాగా ఈ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది ఈ రిఫ్లెక్టెడ్ యాంగిల్కి రెండు ఈక్వల్గా ఉంటే కనుక, ఈ యాంగిల్ ఈక్వల్గా ఉంటే కనుక దాన్ని రెగ్యులర్ ఆర్ స్పెక్యులర్ రిఫ్లెక్షన్ అంటాము. సో అలాగా ఇన్సిడెంట్ రేడియేషన్ అనేది నార్మల్ టు సర్ఫేస్ అనేది స్ట్రైక్ అవుతున్నప్పుడు సేమ్ అమౌంట్ ఆఫ్ రిఫ్లెక్టెడ్ రేడియేషన్ ఎప్పుడు ఫామ్ అవుతుంది, ఎలా ఫామ్ అవుతుంది అంటే కనుక స్మూత్ సర్ఫేసెస్ మీద, హైలీ పాలిష్డ్ సర్ఫేసెస్ ఉంటాయి కదండి, అలాంటి సర్ఫేసెస్ తీసుకున్నప్పుడు మనకి రిఫ్లెక్షన్స్ అనేవి ఇట్లా ఉంటాయి. డిఫ్యూజ్ రిఫ్లెక్షన్స్ అంటే సేమ్ ఒక సర్ఫేస్ తీసుకున్నాం విచ్ ఇస్ నార్మల్ టు సర్ఫేస్, ఈ లైన్ అనేది. సో ఎప్పుడైతే మనకి ఇన్సిడెంట్ ఆఫ్ రేడియేషన్ అనేది ఈ సర్ఫేస్ మీద స్ట్రైక్ అవుతుందో సమ్ యాంగిల్ అయితే ఫామ్ అవుతుంది. సో నెక్స్ట్ ఈ సర్ఫేస్ నుంచి రిఫ్లెక్ట్ అవుతాయి. అయితే ఈ రిఫ్లెక్ట్ అయిన యాంగిల్స్ అన్నీ కూడా ఈ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్కి ఈక్వల్గా ఉండి ఇవన్నీ కూడా అన్ఈక్వల్గా ఉంటాయి. సో అలా ఉంటే కనుక అది డిఫ్యూజ్ రిఫ్లెక్షన్ అంటాము. ఈ డిఫ్యూజ్ రిఫ్లెక్షన్ ఏంటి, ఎట్లా ఫామ్ అవుతుందంటే కనుక రఫ్ సర్ఫేసెస్ మనం తీసుకుంటే కనుక ఆ రఫ్ సర్ఫేసెస్ మీద మనకి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది ఈ రిఫ్లెక్టెడ్ రేడియేషన్స్కి ఏదైతే ఉన్నాయో వాటికి అన్ఈక్వల్గా ఉంటుంది. అలా ఉంటే దాన్ని డిఫ్యూజ్ రిఫ్లెక్షన్స్ అంటారు. సో ఇవన్నీ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ది రేడియేషన్ హీట్ ట్రాన్స్ఫర్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. యూస్ఫుల్ అయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.